హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి చికెన్ పచ్చడి. ఎంతో ఈజీ ప్రాసెస్లో 5 minutesలో అనేది చికెన్ పచ్చడి అనేది పట్టేయచ్చు. ఫస్ట్ దానికి కావాల్సింది బాయిల్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి వేసి ద్వారగా వేపాలి. తర్వాత అల్లం వేసి కొంచెం లైట్గా వేపిన తర్వాత వీటితో పాటు వెల్లుల్లి గడ్డ వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి పొడిని. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి ద్వారగా ఫ్రై చేయాలండి. మొక్క అనేది కొంచెం గట్టి పడేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మొక్క అనేది ఫ్రై చేస్తూ ఉండాలి. మేమైతే 1.5 kg తీసుకున్నాము, అందుకని మేము సపరేట్గా వేసి ఫ్రై చేస్తున్నామండి చికెన్ పీసెస్ని. ఫస్ట్ వేసిన చికెన్ పీసెస్ తీసి పక్కన వేసాము. తర్వాత మళ్ళీ రెండోసారి వేసి ఫ్రై చేస్తున్నామండి. తర్వాత మొత్తం వేసి ఫ్రై చేసిన తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము. మనం పక్కన చేసుకుని ఉంచుకున్న మసాలా అనేది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఎక్కువసేపు చేస్తే మసాలా అనేది చేదొచ్చిద్దండి. ఆ తర్వాత బౌల్లోకి చికెన్ పీసెస్ తీసుకుని ఆ తర్వాత మసాలా వేసుకోవాలి. తర్వాత మేము తీసుకున్న క్వాంటిటీకి గ్లాసున్నర కారం తీసుకున్నాము. అదే క్వాంటిటీలో గ్లాసున్నర సాల్ట్ తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ చిన్న గ్లాస్తో మేమైతే తీసుకున్నాము క్వాంటిటీ. ఆ తర్వాత ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి కారము సాల్ట్ పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. 5 minutesలో పట్టేయొచ్చండి చికెన్ పచ్చడి అనేది. ఇదిగోండి, మేము కొంచెం సరిపోతే ఆయిల్ అనేది మళ్ళీ వేసాము. అలా తర్వాత అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోవచ్చు. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్గా చేయటం మర్చిపోకండి. ఆ తర్వాత మేము 3 lemons తీసుకుని చికెన్ పచ్చడిలోకి 3 lemons పిండిన తర్వాత వాటన్నిటిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పులుపు సరిపోయినా మరలా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు లెమన్స్ అనేవి. ప్లీజ్ అండి, నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి, మర్చిపోకండి. నా చిన్న ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. చేసినాక ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్